ముచ్చాల గొడ్డలు ఎండి నీళ్ళు కట్టాలి లాలి పాట జోపాట వాడాలంటుంది కన్న తల్లి రామదేవి అమ్మా దొరసాని వాడతావా నేను వాడన్నా మరి అయ్యో నేను ఎంతో మంది వాడినా నేను ఎంతో మంది వాడినా అంటే అయ్యో నేను ఎంతో మంది వాడినా అంటే ఆ కాలం నాడు అదంతే నాడు ఏది ఎన్టీ రామారావు వాడినా కాడికెత్త పోయిపోయానవే రామలింగారెడ్డి వాడినా మళ్ళా ఎవరికి రాజీవ్ గాంధీ వాడినా కిరణ్ కుమార్ రెడ్డి వాడినా కాడికెత్త తోలుకపోయిపోయాను నన్ను హెలికాప్టర్ మీద తోలుకపోయారు నీ పాట చూసి నా పాట చూసి అయ్యో నేను మొత్తం మరి నీ ఓవలికి నా మగనికి నేను నీ మను నువ్వే కావచ్చు కానీ నా మగనికి ఇంత మర్మానం కమ్మట్రాలే నా ఇంటి ముంగడికి వచ్చి నన్నే కామాట మరి నా ఇంటి ముంగడికి వచ్చి నన్నే కామాట అంటావా అంటే మరి అమ్మ అంటే పేరు లేదా నా ఊరు లేదా మంత్రసాని మంగవారు మంగక్కాను పేరు తెలియకనే నేను ఇవన్నీ అడిగినా నీ పేరు తెలియదమ్మా నాకు మంగక్కాను మంగో అని పిలువు అయ్యో ఓ మంత్రసాని మంగవ్వనా గట్లా అంటే మంగవ్వ గట్లా అంటే చెప్పను అంట మంగవ్వ అవునా ముసలాడా నువ్వు ఒక్కగానే ఉన్నావు మీ ముసలాడు ఉన్నాడా అన్నాడు చెత్తలు కప్పుకొని పొద్దు అన్నాడు మంచోడేనా ఏమంటాడు 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 మా పని గల మగాయన ఏమంటాడు పొమ్మంటాడు కొంగు ముడేసుకుంటాడు పొమ్మంటాడు కొంగు ముడేసుకుంటాడు ఆయన అసినికారితో పుట్టిన అసంత పోనీడు అసినికారితో పుట్టిన అసంత పోనీడు ఆయన పట్ట కట్టనీయాడు ఆయన జాగ్రత్త తొడగనియాడు పేరం లాగలు పెట్టనీయాడు ఈసోటి శీసులోటి పొన్నాడు అనియాడు నువ్వు ఆ బడి బుద్ధి మంత్రాలు అందుకే ముసలాన్ని పని గల మగాయన కసంట ఆయన అంటున్నా కదా నువ్వు ఆ బడి బుద్ధి మంత్రాలు అందుకే మీ ముసలాన్ని ఏమంటాడు వికేనా పోసి పోసి అంటాడే నాగమలే దారిలో పైకాడి నేను చూస్తే బక్కదాన్ని 10 మందికి ఒక్కదాని అంటే ఈడ కూర్చున్న వాళ్ళు అంతా ఏమనుకుంటారు మా బూడిదల వదినాలు ఏమంటారు ఏమంటారు అరే సూత కూడా సూత పక్కన 10 మందికి ఒక్కదట్లా సంసారం చెప్తుంది అంటావు అంటారా అనరా అంటారా అంటారు నన్ను నిన్ను అనరాయ మరి నువ్వు ఏడి కాపోయినావు ఇప్పుడు ఏడి కాకపోయినా అంటే నేను చూస్తే బక్కదాన్ని 10 మందికి ఒక్కదాన్ని అంటే ఎంతమంది అవుతే బక్కదాన్ని 10 మందికి ఒక్కదాన్ని అంటే అవతామని అతకాలి అంటే అతకాలి ఇవాళ రేపు అంటే పట్టుకుంటారు ఇంటే పెట్టుకుంటారు అంటే పట్టుకునేది ఇంటే పెట్టుకునేది అంటే పట్టుకునేది మాట ఇంటే పెట్టుకునేది దౌడం గట్లనా ఇవాళ రేపు ఎగుర మంది ఉండాలి ఈ పండుగ గట్టిగా ఉండాలి ఎగురంతో ఇల్లేడు మంది ఈపు కట్టుకుని మొగడు ఆ బట్టలు లాగా కిందేసి మీదేసి కూర్చున్నా కానీ రాత్రి 12 కల్లా లేవయ్యో బుక్కలు పెడతా అంటది అది ఆత్మగల్లదే కాదా మరి ఏమగలదే బొంకనేసినప్పుడు బొంకనేసినప్పుడు బోరే నెరవాలి అవును నేను 10 మందికి ఒక్కదాన్ని ఎట్లా అంటే మా అత్తకు 4 కొడుకులు పుట్టిదావా 4 కొడుకులు 4 లగ్గాలు చేసింది 8 ఐదు మా అత్త 9 మా మామ అత్త మామ శాత కాకుండా కానీ ఇంటికి పెద్ద కూడా సంసారం నా చేతిలో పెట్టి 10 మంది దింపుకొస్తున్నాను 10 మందికి ఒక్క సంసారం నేను అట్లా అనుకోలేదమ్మా నేను ఆడికో పైన సరే వాళ్ళకి వెళ్ళే కాలం వచ్చింది వాళ్ళు ఉన్న కళ కూడా ఒలికిపోయినా రమ్మన్నప్పుడే అప్పుడు ఒక మంత్రసాని మంగమ్మ దాసి బిడ్డలతోటి దుర్సాని మేడాకేవరామో అయ్యో మంత్రసాని మంగమ్మ అయ్యో తల్లి వస్తా ఉన్నావేమో
పిల్లలైనా ఎట్లా పుట్టాలే అలంగా పుట్టాలే ఓరి అరార మాదేవా వచ్చిన మాత్రం దాని మంగమ్మ ఏనాడు ఒక పుట్టిన పిల్లని ఏనాడు అందుకున్నదా ఓ బోడిలారా బోడిలారా వీరందారు బొడిలయ్యారే వారా బొడిలయ్యారే బోడిలారా వీరందారు బొడిలయ్యారే వారా బొడిలయ్యారే గజ్జల కొడవలి తలాపునయ్యారే వీరు తలాపునయ్యారే బొడిలారా వీరందారు బొడ్డుగయ్యారే పిల్ల బొడిగయ్యారే కాదుగాని దొరసానికి లేక లేక పుట్టిన బిడ్డే బొండి పోయమంటారేంది నీకేమైనా ధర్మమైన పచ్చి రొట్టె నా పసుపు వచ్చింది కాల్చిన రొట్టె లేక లేక మా దొరసారి ఒక్క కొడుకును కనుకొని కొడుకుతో బిడ్డ కాట్ల పెడతానంటే ఒకరు పొంద పెడతాడు అయ్యో దాసర్లకి ఇట్లా అంటారు అంటారు తెలియలారా వీరందారు నిల్లు అయ్యారే బాలకూలాల అయ్యారే అయ్యో పిల్ల కర్రె పుట్టిందంటే ఇవాళ రేపు వాళ్ళ తల్లి కడుపులు ఉన్నప్పుడు కట్కడ బిల్లిందట బొంత పురుగులు తిన్నదట అయితే కాల్చేటప్పుడు బొంత పురుగులు పుట్టిందట అయితే ఇప్పుడు ఉండొచ్చు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి తెలుసా తవేడు కారపొడి బుక్కాలి అవ్వా ఇవాళ రేపు కారపొడి బుక్తారు మైదా అయ్యో గట్టే రాత్రంటే పిల్ల కర్రెగా ఉంది అది ఇట్లా కర్రెగా ఉన్నది ఎర్రగా రాత్రి ఎర్రగైతుందేమో రాత్రి అయ్యో దాసు బిడ్డలారా కడిగి కలిసి ఎప్పుడైనా తల్లి పక్కల పిల్లనేసిందో తల్లికి తలదారం పోసి ఒక తల్లికి తల కొంగు కట్టిండ్రు తల్లి పక్కల పిల్లారమ్మో రామ రామ
వచ్చిందని సంతోషపడుతూ సంబరపడుతున్నానే లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలంటారు గుడ్డిదైన గూడిదైన ఒక బిడ్డ ఉండాలంటారు సత్యనాడు తరగొర్రాయి వట్ట కొడుకులు ఉండాలంటారు ఏడాదికి 120 రోజుల 12 పండుగల మంగళార్తులు వట్ట బిడ్డలు ఉండాలంటారే తల్లికి సంతోషపడతా మాకు ఈయన తందుకు రాజ్యం ఉంది ఎక్కి చూడ ఎండి మెడలు పండు చూడ పౌడి వీళ్ళలు గోత్రం మనియాడ కొడుకు ఉన్నాడు బలగమెత్తి మన బిడ్డ బాబ జగన్ ఎత్తినారే ఏనాడు బిడ్డలు కూడా సంతోషపడుతూ సంపూర్ణపడుతుంది కన్న తల్లాదేవి ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు అవుతుంది 3 రోజులు ఇంత 3 రోజు దగ్గరికి వచ్చింది 3 రోజు నాడు దొరుకుతాను తల్లాదేవి ఏమంటుంది అయ్యో నాదా ప్రాణేశ్వర ఎల్ల మనకు లేక లేక బిడ్డ పుట్టింది ఇలా అప్పటికిప్పటికైనా కన్నోళ్ళు పేరు పెడితే కళ్ళ కలిగి పిలుస్తారు కొనకా కొన్నోళ్ళు పిలుస్తారు మన బిడ్డ 10 గంటలు పుట్టినా పల్లె గంటలు పుట్టినా 5 గంటలు పుట్టినా అన్నదమ్ముల గంటలు పుట్టినా తల్లిదండ్రుల గంటలు పుట్టినా ఇప్పుడే ఒక నూతనాగిరి పట్టు బ్రాహ్మణులు తీసుకురావాలి మన బిడ్డ పేరు మీద జన్మనామాలు చూపించాలి మన బిడ్డ పేరు పెట్టాలంటుంది కా తల్లి రామదేవి రగరాజు మాత్రం కలిసి మీకు వచ్చిండు మరి జవన్నారా ఇప్పుడే వేగిరంగ పోవాలి మేము మాతృక లేక లేక ఒక బిడ్డను కనుక్కున్నాము ఏనాడు నూతనాగిరి పట్టం పోయి పట్టు బ్రాహ్మణులు తీసుకురండి మీరు ఏనాడు పట్టు బ్రాహ్మణులు తోలుకరమ్మని 2 బాల జవాన్లు ఎట్లా పోతా ఉన్నారు ఓ రామ రామ పట్టు బ్రాహ్మణులకి మళ్ళప్పుడు ఏనాడు ఒక రాజుల మాటకు ఏనాడు ఒక దెబ్బలేఖన మౌన రాజు మాట అయినకున్న బాధ ఇన్న బాధనని అటువంటి ఏనాడు ఒక చేతి కింద ఉన్న దేవాలైనా పోతా ఉన్నారు ఓ రామ రామ అడ్డడిగా నాలేంచి అంగిజోల వయ్యా నా పాలనికే బుక్కడాని బుగ్గలేరు పెట్టే నా పాలనికే బాగలేదు బుగ్గలేరు పెట్టే నా పాలనికే బాగలేదు ఒక్క కిలో డబ్బులు తెచ్చి ఒక్కనికే వండే నా పాలనికే బాగలేదు ఒక్కనికే వండే నా పాలనికే బాగలేదు ఒక్క కిలో డబ్బులు తెచ్చి ఒక్కనికే వండే నా పాలనికే బాగలేదు ఒక్కనికే వండే నా పాలనికే బాగలేదు ఇంటడా తినడానికి గరికి గంటడయ్యా నా పాలనికే బాగలేదు గరికి గంటడయ్యా నా పాలనికే బాగలేదు ఇంటడా తినడానికి గరికి గంటడయ్యా నా పాలనికే బాగలేదు గరికి గంటడయ్యా నా పాలనికే బాగలేదు పప్పు సాల వెచ్చి ఇంటెనక పెట్టే నా పాలనికే బాగలేదు ఇంటెనక పెట్టే నా పాలనికే బాగలేదు పప్పు సాల వెచ్చి ఇంటెనక పెట్టే నా పాలనికే బాగలేదు ఇంటెనక పెట్టే నా పాలనికే బాగలేదు రాజడో తానడానికి గరికి దగ్గడయ్యా నా పాలనికే బాగలేదు గరికి దగ్గడయ్యా నా పాలనికే బాగలేదు రాజడో తానడానికి గరికి దగ్గడయ్యా నా పాలనికే బాగలేదు గరికి దగ్గడయ్యా నా పాలనికే బాగలేదు అప్పులోడి ఇంటికొచ్చ బొక్కడాని చెప్పే నా పాలనికే బాగలేదు బొక్కడాని చెప్పే నా పాలనికే బాగలేదు అప్పులోడి ఇంటికొచ్చ బొక్కడాని చెప్పే నా పాలనికే బాగలేదు
చక్కని జవాన్లు అయ్యా భారతవల్లి ఒక నూతనాగిరి పట్నం కనుమల్ల ఒక బ్రహ్మల బయటకు వచ్చినప్పుడే నూతనగిరి పట్నంలో అనుమల్ల ధైర్యం ఎత్తిపోతే పంచంగాల కట్టలు చదువుకుంటా ఏనాడు కూర్చున్నారు అయ్యా బ్రాహ్మణులారా అయ్యో మాది మాత్రం ఈడికి దగ్గర ఒక ఏనాడు ఒక లవంగాపురి పట్నము మా రాజు ఒక లవంగాపురి మా రాజు తనగల్ల భార్య దేవి ఇళ్ళ కోటి నోములు నమ్ముకుని ఒక కొడుకును కనుక్కున్నారు అక్క నోములు నమ్ముకుని ఒక ఆడపిల్లలు కనుక్కున్నారయ్యా వాళ్ళ బిడ్డ పేరు మీద ఒక జన్మనామాలు చూసి పేరు నామం పెట్టన్నట అన్నప్పుడే బ్రాహ్మణులు మాత్రం రాజుల మాట దెబ్బలు కనమంటారు ఆ కోట్ల కొద్ది వెండి బంగారం ఇస్తారని చెప్పి ఆ ఇద్దరు పారవక ఏనని జవాన్లు వచ్చినప్పుడే ఎద్దు మూత పంచంగాల కట్టబట్టుకురు బ్రాహ్మణులు ఇప్పుడే లవంగాపురి పట్నం పోతామా అని రామ ఓ రామ ఇటువంటి కుర్చీ మీద ఎవరు కూర్చుంటారు అయ్యా ఎవరు కూర్చుంటారో పెద్దలు కూర్చుంటారు నలుగురు జవాన్లారా ఇటువంటి కుర్చీ మీద ఎవరు కూర్చుంటారు అంటే పొద్దుగల ఇప్పుడు తెలందాక అదే పొద్దుగల గిన్ని పహిరిత్తర ఒకళ్ళ కర్నూలు కూర్చుంటారు అవును ఏ ఊర్లో పోంటే ఇది వరకు అయితే ఎవరు ఎగబెట్టలేదు నెలలు కూర్చుంటారు కష్టంలో అయితే కూర్చుంది ద్వారా నేను 10-15 నెలలు అయితే వాడికి ఇప్పటికైతే నాకు రూపాయలు ఎగబెట్టలే ఎవరు కూర్చోరు ఇక చూడగలిగింది అంతే అంటావు వచ్చిన పెద్దలకైనా బ్రాహ్మణులకైనా కూర్చోమని కుర్చీలు ఏనాడు వేసిండ్రు ఆ బ్రాహ్మణులు ఎప్పుడు వేరే వచ్చిండ్రు అయ్యా బ్రాహ్మణులారా లేక లేక నాకు ఇలా బిడ్డ జలమం ఎత్తింది నా బిడ్డ పేరు యొక్క జలమ నామాలు పేరు నామం పెట్టమన్నప్పుడే ఎత్తుపోత పంచంగాల కథ సీత పట్టిండ్రు సిక్కునేలకమ్మ సిక్కువడ చదివిండ్రు పెద్దనేలకమ్మ పెక్కువడ చదివిండ్రు ఆ పంచాంగం వల్ల ఏమీ వెళ్తుంది దేవుడు ఈనాడు మాత్రం ఈ బిడ్డ పుట్టగానే 321 రోజు వెళ్ళి 7 గడియలు వెళ్ళినప్పుడే కన్న తల్లి ప్రాణం పోయింది కన్న తండ్రి ప్రాణం పోయింది తల్లిదండ్రికి ప్రాణగండం ఉన్నది ఈ ముచ్చట గిట్ల ఇప్పుడు చెప్తామంటే గుప్పున గుండె వాళ్ళకి మరణం అయిపోతారా అని వచ్చిన బ్రాహ్మణులు ఏమి చెప్పుతున్నారే అమ్మో నీ బిడ్డ పుట్టిన గడియలు మంచి గడియలే ఉన్నాయి అంటున్నారే అమ్మా నీ బిడ్డ పట్నం గండాన ఉండలేదు పల్లె గండాన ఉండలేదు ఆయిబాయి గండాన ఉండలేదు అన్నదమ్ముల గండాన ఉండలేదు తల్లిదండ్రి గండాన ఉండలేదు మంచిగానే ఉన్నాయి అలనాడు దినమందు 7 కోటి నోముల్లో ఒక్క కొడుకును కనుక్కున్నారు ఇలా చేయని పూజలు చేసి మును కనుకుండాలి ముని ఒక లేక లేక ఒక బిడ్డను కనుక్కున్నారు మీరు పూజలు చేసి ఒక తిరగని యాత్రలు కాశీ యాత్రలు తిరుపతి తీరంగా మానం తిరిగిండ్రు భగవంతుడు వచ్చి మీకు బిడ్డను వాడి కట్టిండు ఆ వచ్చిన బ్రాహ్మణులు బిడ్డ పేరునైనా ఆడి విల్లన వారాదేవి సప్పట్టు కొట్టే కాలమే సత్యనాశనం అయిపోయింది ఇంకటి కాలాన ఏ భాగవతం కాడివేరు ఏ కథ కాడివేరు సప్పట్టు కొట్టమంటే కొడుతురు ఇలా సప్పట్లు కొట్టే కాలం ఎందుకు సత్యనాశనం అయిందంటే ఏమంటే బంగ్లాలు మోపైనో ఇంత 20,000 కళ్ళ గోడకి ఏమంట మోపైందో కళ్ళదేవి పాడు గారు కొద్ది కారైందో సీరియల్ మోపైనేమో
సీరియల్ ఏమంటే కార్తీక దీపం ఇంకేమంట మోపైందో కార్తీక దీపం సినిమా ఏయంగా పొద్దు కారైందంటే మొగలు పొద్దాక పుట్టడు కష్టం చేసి బుక్కడు వేసుకురమ్మంటే అయ్యా గ్యాస్ రొట్టి పెట్టినా నాకు పల్లెములు వేసుకురా నీకో పల్లెములు వేసుకోదు ఇద్దరు కూర్చొని టీవీ చూద్దామంటుండ్రు మంచం మీద ఉన్న ముసల గాడికి ముసల్లా నవలు ముసలు వస్తున్నాడు ముసల్లా నవలు ముసలు వస్తున్నాడు ఆడు ఇల్ల రామారా దేవి రామారా వచ్చినానే బ్రహ్మల్లేవ రామారా పెరియాల వెట్టినారు రామారా లక్ష్మణి మహారాజు తోడ పుట్టిన ఆడు ఇల్ల రామారా దేవుని పేరు పెట్టినారే వచ్చిన బ్రాహ్మణులు ఒక నామాల దేవుని ఎప్పుడైతే పేరు పెట్టిండ్రో ఆ బ్రాహ్మణులకు ఒక సేరు కడియాల సింహం మీద కడియాలు ఇస్తారు అంతకు 5,000 రూపాయలు పెట్టి పప్పన్నం పెట్టి సాగదోరిండ్రు ఆ బ్రాహ్మణులు ఎక్కడ పోయినప్పుడే ఆ దొరసాని ఒక జనల్లాలన్న దేవి దాసిబిడ్డల ధర్మకాంతర పిలిచింది అమ్మా దాసి 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 పెట్టిన దాసిన నన్ను ఏం పేరే నీ పేరు? పేరేం పేరు అంటే నా పేరు లేదా ఎప్పుడు చూసినా పని మీద ఉన్నప్పుడు పిలుస్తుంది దొరసాని ఏం పని మీద ఉన్నావు నీ పని నాకేం పనే ఉండదా ఏం పని మీద ఉన్నావు ఏం పని అంటే ఇప్పుడు ఏమంటే ఉన్నూరు పోయిందో ఇక్కడికి వచ్చిన పని లేకుండా అయింది కానీ నాకు పని ఉండదా ఏం పని ఏం పని అంటే పొద్దుగా లేచి ఏం పని లేదంటావు నేనిగో మా దొరసారి ఎప్పుడు పని మీద కనిపిస్తుంది ఏం పని చేసినావు అంటే ఏం పని అంటే ఇక నేను పొద్దుగా లేస్తే ఏం పని ఉండదా ఎన్నో పనులు ఉంటాయి బట్టలు పని మత్తుకుంటావు ఉండదు రాగు బట్టలు విశేషం 3 బాధలు అక్కడ తానం చెప్తాను బట్టలు ఇచ్చేసి 3 బాగా తాను చేస్తావు ముండా నీకు ఏం బాత్రూమ్ లేదా బాత్రూమ్ లేదంటే మా పని ఎత్తరిగిన సుడాగు కొద్ది కొరికి కట్టి అయ్యా దాన్ని 6 నెలల 6 నెలల ఏటిని కట్టించేది బాత్రూమ్ బాత్రూమ్ అనంగా 6 నెలలు కట్టించిన బాత్రూమ్ ఆ బాత్రూమ్ అయితే ఆ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉంది అనుకున్నావు ఎంత పెద్దగా ఉంది బంగారు ఇటుకతో కట్టిండు మీ ఆయన మా పరిగల గారి అధ్యక్షుడు ఇప్పుడు ఇష్టపడానికి కొద్దికి అధ్యక్షుడు అయిన మా కొడుకు నేనే చెప్తున్నా కథ అన్నాడు శీశ్వరుడు నాకు కూడా చీర కట్టి నీకు చీర కట్టి ఇవ్వడు బాబు నేనే చెప్తున్నా కథ అంటే ఇక మా పని గారి శీశ్వరుడు పోసినప్పుడు సిమెంట్ మిగిలిచ్చాడు సిమెంట్ మిగిలిచ్చే ఇప్పుడు ఈ మూలరాయి పైపులు పోలేదా ఆ పైపులు వేసినప్పుడు ఏదో ఏది ఉసుక మిగిలిచ్చాడు ఇదోటి అదోటి మిగిలించి పుణ్యానికి వచ్చిందా ఆ బాత్రూమ్ అంటే కట్టగా ఎంత పెద్ద కట్టింది అనుకున్నావు బంగారు ఇటుకలతో బాత్రూమ్ కట్టిండావా బంగారు ఇటుకలతో మా ఆయన ఇక బంగారు ఇటుకలు ఆ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉంది అనుకున్నావు ఎంత పెద్దగా ఉంది ఆ బాత్రూమ్ లో బకెట్ పడితే నేను పట్ట బకెట్ పట్టి పాడుగా ఇక బకెట్ పడితే నేను పడతా బకెట్ పడతా నేను పొద్దుగా వేసిన ఇక మా హైదరాబాద్ నుంచి పిల్ల నడుము పత్రులు వీక పోదారు రా మన 3 రోజులు వీక్ వచ్చింది 3 రోజులు బంద్ ఇప్పుడు నడవాలి నేను బాత్రూమ్ నాకు బాత్రూమ్ పాడగలే పని వెళ్ళి తీసుకొని బాత్రూమ్ కడిపోయి పడేది ఆ బాత్రూమ్ లో బకెట్ పడితే నేను బకెట్ పట్టలే